దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ప్రభువా నా జీవితంలో ఈ కొదువు ఉంది, నా జీవితంలో ఈ కొదువు ఉంది, ఈ అవస్థ ఉంది, నా జీవితంలో ఈ అక్కర ఉంది అని మనం కాచే కన్నీరు కావచ్చు, చేసే ప్రార్థన కావచ్చు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మరొకసారి మనం హన్నాను గుర్తు చేసుకున్నాం అనుకోండి. హన్నా దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుందండి. దేనికోసం? తన జీవితంలో ఏ కొదువు అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ పరిస్థితి అయితే తన జీవితంలో ఏర్పడిందో ఆ పరిస్థితి కోసం ఆమె ఏం చేస్తుందంటే దేవుని దగ్గర గోజాడుకుంటా ఉందండి, ప్రార్థన చేస్తూ ఉంది. అందువచ్చి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో ఆమె ప్రార్థనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే జవాబునిచ్చాడండి. అంటే మన ప్రార్థనలు ఏం కావట్లేదు, వ్యర్థం కావట్లేదు. ఈరోజు మీకు ప్రార్థన యొక్క విలువ తెలియకపోవచ్చు, ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు. అంత మాత్రానే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా ప్రార్థన తృణీకరించాడు అని మాత్రం ఎంత మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడికంటూ ఒక సమయం ఉందండి. ఆ సమయంలోనే ఆ ప్రార్థనకి జవాబును దయచేస్తూ ఉంటాడు.